ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన అరవీటి శ్రీనివాసులు ఉమా అనే దంపతులిద్దరూ కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న టైంలో అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్య చేసుకోగా దీంతో భర్త మనస్తాపం చెంది కొన్ని రోజులకు మతిస్థిమితం లేక ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇటీవలే ఇద్దరు భార్యాభర్తలు మరణించారు. వీరికి ముగ్గురు సంతానం, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. సంవత్సరం వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆకలి కేకలకు అల్లాడిపోతున్న వైనం. ఇక పెద్దమ్మాయి 6వ తరగతి చదువులోనే చదువు మానేసి తమ్ముడి కోసం, చెల్లి కోసం ప్రస్తుతం రోజు కూలికి వెళ్తున్న వైనం. కనీసం ఉండేందుకు నీడ కూడా లేని దీన పరిస్థితిలో ఉన్న చిన్నారులు అనాథలుగా మిగిలిన ఈ ముగ్గురి కష్టాలను, బాధలను అర్థం చేసుకొని పిల్లలకు విద్య, కుటుంబ పోషణకు చిన్న గూడు ఏర్పాటు చేసేందుకు దాతలు మంచి మనసుతో ముందుకు వచ్చి చేయూత ఇచ్చి భరోసాతో ఆదుకోవాలని చిన్నారులు ఆవేదనతో వేడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న చనిపోయారు ఇద్దరు. నేను మా చెల్లి మా అక్క అయితే పని పోతుంది, నేను మా చెల్లెలు బడి పోతాం. మా అక్క మా కోసమని బడి మానుకుంటుంది. మేము బువ్వ లేక ఏం లేక పనిలో పోతుంది మా అక్క. దయచేసి మీరు సాయం చేయవచ్చు. మేము పేదోళ్ళము, మాకు ఎవరు లేరు. కష్టాల్లోనూ బాధలు ఉన్నాం. కష్టాల్లోనూ బాధలు ఉన్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు ఇల్లుగా పడేసారు. మా యోలో కొంతమంది సాయం చేస్తే మేము కానీ కట్టుకుంటాము. ఇప్పుడు అవుతుంది. రేపు నుంచి మాకు యోలో కొద్దిగా సాయం చేసి బాధలు ఉన్నాయి కొద్దిగా. వాళ్ళ నెంబర్ వాళ్ళ బాబాయ్ నా పేరు వెంకటేశ్వర్లు. అంటే మా గ్రామంలో ఇట్లా పేరెంట్స్ ఇద్దరు చనిపోయినారు. ఇట్లా వీళ్ళు పిల్లలు ముగ్గురు. వీళ్ళను దయచేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.